హాయ్, నేను మీ డాక్టర్ పూజితా బైరెడ్డి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ కైజన్ ఆంకాలజీ నెట్వర్క్ హైదరాబాద్. ఈరోజు మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవసరం ఉంటుంది, దానికి అసలు ఏ డిసీజ్ పేషెంట్స్కి ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది చేస్తామనేది తెలుసుకుందాము. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అండి. ఇందులో పేషెంట్కి స్టెమ్ సెల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకున్న డిసీజ్ని మనం క్యూర్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి పేషెంట్స్కి ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తామనేది మల్టిపుల్ ఇండికేషన్స్ ఉన్నాయండి. బ్లడ్కి సంబంధించిన కొన్ని డిసీజెస్ మాత్రమే కాదు, కొన్ని సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త ఇండికేషన్స్ కూడా వచ్చాయండి, అది తెలుసుకుందాము. సో మోస్ట్ కామన్ ఇండికేషన్ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ చేయడానికి వచ్చేసి అక్యూట్ ల్యూకీమియాస్ అండి. అక్రాస్ ద వరల్డ్ అక్యూట్ ల్యూకీమియా పేషెంట్స్కి స్టాండర్డ్ థెరపీ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. అక్యూట్ ల్యూకీమియాస్ రెండు విధాలుగా ఉండొచ్చు, అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా, అక్యూట్ లింఫాయిడ్ ల్యూకీమియా. ఈ రెండు కండిషన్స్లో పేషెంట్ రిస్క్ స్ట్రాటిఫికేషన్ బట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ కామన్ ఇండికేషన్ వచ్చేసి మల్టిపుల్ మైలోమాస్. మల్టిపుల్ మైలోమా పేషెంట్కి ఒకసారి డిసీజ్ కంట్రోల్కి వచ్చాక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. అది కరెంట్ స్టాండర్డ్ ఆఫ్ థెరపీ. నెక్స్ట్ వచ్చేసి లింఫోమా పేషెంట్స్. లింఫోమాలో ఫ్రంట్ లైన్లో మేము ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయితే చేయమండి. ఎప్పుడైనా పేషెంట్ ఈ లింఫోమా వల్ల రిలాప్స్ అయ్యారో వాళ్ళకి, ప్రోగ్రెసివ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండికేషన్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కొన్ని బినైన్ డిజార్డర్స్ ఉన్నాయి, అంటే క్యాన్సర్ కానీ బ్లడ్కి సంబంధించిన డిజార్డర్స్ అన్నమాట. ఏవేవి అంటే ఎప్లాస్టిక్ అనీమియా అనేసి, థాలసీమియా డిసీజ్, సికిల్ సెల్ అనీమియా, ఇంకా కొన్ని ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్, ప్రైమరీ ఇమ్యూనో డెఫిషియన్సీస్ డిజార్డర్స్. వీటిలో ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఎక్కువ క్యూర్ రేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని కంజనైటల్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ గౌచర్స్ డిసీజ్ అని, లేకపోతే కొన్ని ఎంజైమ్ డిజార్డర్స్ ఉన్నాయి, వాటిలో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి బ్లడ్కి సంబంధించిన డిజార్డర్స్. ఇవి కాకుండా కొన్ని రేర్ బ్లడ్ డిజార్డర్స్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి, లైక్ మైలోఫైబ్రోసిస్, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, క్రానిక్ మైలోమోనోసైటిక్ లుకీమియాస్, ఇంకొన్ని కండిషన్స్ లైక్ హాడ్జ్కిన్స్ లింఫోమా, సిఎల్ఎల్, వీటిలో కూడా రేర్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ గురించి విందాము. న్యూరోబ్లాస్టోమా అని పిల్లల్లో జనరల్గా చూస్తూ ఉంటారు. ఈ డిసీజ్లో కూడా రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనుసారంగా హై రిస్క్ పేషెంట్స్కి టాండమ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొందరికి రిఫ్రాక్టరీ జర్మ్ సెల్ ట్యూమర్స్ ఉంటాయి, వీళ్ళకు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కొత్త ఇండికేషన్స్ ఉన్నాయండి, లైక్ ఇవి మనం చూస్తూ ఉంటాం. ఇవి ఓన్లీ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన ఇండికేషన్స్ కాదు, రొటీన్గా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లేకపోతే న్యూరలాజికల్ డిజార్డర్స్లో కూడా ఈ మధ్య కాలంలో మనము ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ఈ పేషెంట్స్ ఉన్నారు, సిస్టమిక్ లూపస్ ఎరిథ్రమాటోసిస్ అనేసి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్, అంటే లంగ్లో ఇమ్యూన్ మీడియేటెడ్ డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది, వీళ్ళల్లో కూడా ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇకపోతే న్యూరలాజికల్గా ఏమి ఇండికేషన్స్ ఉండొచ్చు, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని విని ఉంటారు. మల్టిపుల్ స్క్లెరోసిస్లో పేషెంట్కి ఒక్కసారిగా కాదండి, ఇంటర్మిటెంట్గా సివియర్ ప్రోగ్రెసివ్ సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో కూడా రిస్క్ స్ట్రాటిఫికేషన్స్ అనుసారంగా హై రిస్క్ పేషెంట్స్ లేదా రిఫ్రాక్టరీ పేషెంట్కి ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వీళ్ళలో ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్ పేషెంట్స్లో రీసెంట్ గైడ్లైన్స్ ఉన్నాయండి. ఆటోలాగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వీళ్ళ డిసీజ్ స్టేజ్ని మనం తగ్గించవచ్చు, డిసీజ్ సిమ్టమ్స్ని క్యూర్ చేయొచ్చు. సో అదే అండి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒకటి కాదండి, దీంట్లో మల్టిపుల్ ఇండికేషన్స్ ఉంటాయి. బట్ కంపల్సరీ నెసెసరీ ఉన్నప్పుడు డెఫినెటివ్గా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది వీళ్ళల్లో ఖచ్చితంగా క్యూర్ చేసి లైఫ్ని ప్రొలాంగ్ చేసేందుకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ.